హలో ఎవ్రీవన్, హ్యాపీ మార్నింగ్ అండ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగా సంబంధించి చాప్టర్ 1, చాప్టర్ 2 అండ్ సబ్ టాపిక్స్ కంప్లీట్ చేసాం. చాప్టర్ 3లో కూడా 3.1 to 3.2 we completed yesterday. Now let us discuss under chapter 3, 3.3, 3.4 and 3.5 టైటిల్స్. విభిన్న సామాజిక సాంస్కృతిక సందర్భాలలో బాలుడు ఎలా ఉంటాడు, ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్. సామాజిక ప్రక్రియ జరిగేటప్పుడు సంఘర్షణ ఏ విధంగా పరిష్కరిస్తాడు, మరి ఏ విధంగా పిల్లవాడు సామాజికంగా డెవలప్ అవుతాడు. అదేవిధంగా 3.5 సంబంధించి సామాజిక అభివృద్ధి దశలేంటి, ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సామాజిక క్రీడ మరియు సామాజికంగా మెచ్యూరిటీ అనేది పరిపక్వత లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది సంబంధించి మనము ఈ యొక్క వీడియో నందు చర్చించబోతున్నాం. సో ఇలాంటి సైకాలజీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్లో అనేటువంటి ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏపీ టెట్ అఫీషియల్ మోడల్ ఎంసీక్యూస్ బిట్స్ విత్ ఆన్సర్స్ అనాలిసిస్ విశ్లేషణతో ఎన్నో వీడియోస్ ప్రొవైడ్ చేశాం. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ స్టే సబ్స్క్రైబ్డ్. Now let us get into the topic of today's discussion. So బాల్య దశ సామాజికీకరణ కాలంలో మనము 3.3లో ద చైల్డ్ ఇన్ డిఫరెంట్ సోషియో కల్చరల్ కాంటెక్స్ట్. సో ఇందులో కాన్సెప్ట్ని, ముఖ్యాంశాలు మరియు వాస్తవ జీవిత ఉదాహరణలతో చివరిలో మనకి ఏపీ టెట్ ఆర్ డిఎస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అది కూడా నాలెడ్జ్ బేస్డ్, అండర్స్టాండింగ్ బేస్డ్ అండ్ అప్లికేషన్ బేస్డ్. సో 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని విత్ గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం 3.3లో సామాజిక సాంస్కృతిక వాతావరణం అనేది ఆచారాలు, భాష, వాటి యొక్క విన్యాసాలపైన, విశ్వాసాలపైన పిల్లలపై ఆ ప్రభావం చూపుతాయి. సో కల్చర్స్, ట్రెడిషన్స్, కస్టమ్స్, లాంగ్వేజెస్ అండ్ బిలీఫ్స్. సో ఇక్కడ బిలీఫ్స్ అంటే విశ్వాసాలు, ఇన్ఫ్లుయెన్స్ ద చైల్డ్. సో గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లవాడికి సాంప్రదాయాలు, పండుగలు, ఆచారాలని అనుసరిస్తారు. అదేవిధంగా కంట్రీ లైఫ్, ఇది రూరల్ లైఫ్. అదే సిటీ లైఫ్లో ఉన్నప్పుడు వాటి యొక్క కట్టుబాట్లు, ఆచారాలు అనేది ఇంపాక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్, కుటుంబ ప్రభావం. సో కుటుంబం సామాజికరణలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సంస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకి మర్యాదలు, విలువలు, బాధ్యతలు నేర్పడం అనేది కూడా పేరెంట్స్ టీచింగ్ ద చైల్డ్ మేనర్స్, వాల్యూస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ కల్చరల్ డిఫరెన్సెస్, సాంస్కృతిక భేదాలు. చిల్డ్రన్స్ బిహేవియర్ అండ్ ద రోల్ ఎక్స్పెక్టేషన్స్ వేరీ ఫ్రమ్ కల్చర్ టు కల్చర్. పిల్లల యొక్క ప్రవర్తన మరియు పాత్రలపై ఆశలు సంస్కృతిని బట్టి మారతాయి. అదేవిధంగా కొన్ని సంస్కృతులలో పిల్లలు స్వతంత్రంగా ఉంటారు, ఇతర సంస్కృతుల్లో ఆధారపడతారు. సో ఇన్ సమ్ కల్చర్ చిల్డ్రన్ ఆర్ వెరీ డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఇండియన్ కాంటెక్స్ట్ till the age of adolescence children do depend on parents and others, right? But in the case of foreign context they are independent right from the early childhood itself, right? నెక్స్ట్ స్కూల్ అండ్ కమ్యూనిటీ, పాఠశాల సమాజ ప్రభావం. సో పాఠశాల, సమాజం, మీడియా పిల్లల యొక్క అభిప్రాయాలు, ప్రవర్తనలు కూడా రూపుదిద్దుకుంటాయి. సో స్కూల్, కమ్యూనిటీ అండ్ మీడియా షేప్ ది చైల్డ్స్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్స్. సో ఇక్కడ మన స్కూల్ టీచర్స్ ది రూల్స్ అండ్ కోఆపరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెంబ్లీ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఈ విధంగా మనము ఈ పాయింట్. నెక్స్ట్ 3.4 సంబంధించి ముఖ్యాంశాలు తీసుకుంటే పిల్లలు పరస్పర చర్య, అనుకరణ, గుర్తింపు మరియు ఐడెంటిఫికేషన్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్, అంటే దాన్ని టీచ్ చేయడము, రీటెస్ట్ చేయడము, పునర్బలనం ద్వారా నేర్చుకుంటారు. నెక్స్ట్ చైల్డ్ ఇమిటేటింగ్ ఎల్డర్స్ అండ్ లెర్న్స్ గుడ్ హ్యాబిట్స్. సో ఎంతోమంది పిల్లలు వాళ్ళ యొక్క పెద్దల యొక్క అలవాట్లని అనుకరిస్తూ మంచి అలవాట్లను నేర్చుకోవడానికి మనము చైల్డ్ అట్ హోమ్ లెర్న్స్ ది హ్యాబిట్స్ ఫ్రమ్ ద ఎల్డర్స్. దెన్ సంఘర్షణ పరిష్కారం. సో మనకి పిల్లలు సంఘర్షణ ఎన్నో ఎదుర్కొంటారు ఆ యొక్క సంభాషణ ద్వారా, తర్వాత డైలాగ్ ద్వారా. సో కాంప్రమైజ్ అవ్వడం, రాజీ పడడము, కోఆపరేట్ చేయడము, ఇవి కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 friends ఫైట్ ఓవర్ ఎ టాయ్. సో ఒక పిల్లలు బొమ్మలు ఆడుకునేటప్పుడు బొమ్మలు గుంజుకోవడము, లేదంటే నాది అని చెప్పడము, ఈ యొక్క అంశాలని మనం చూస్తుంటాం. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ దే షేర్ ద టాయ్స్ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్
హ్యాపీలీ, రైట్. సో ఈ విధంగా హ్యాపీనెస్ని, షేరింగ్ని, ఫర్గివింగ్ని కూడా మనము కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో తీసుకుంటాం. నెక్స్ట్ సామాజిక అభివృద్ధి. త్రూ సోషలైజేషన్ చిల్డ్రన్ డెవలప్ కోఆపరేషన్, ఎంపతి, షేరింగ్, లీడర్షిప్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఈ సోషలైజేషన్ ద్వారా పిల్లల్లో సహకారము, అనుభూతి, పంచుకోవడం, నాయకత్వ లక్షణాలు, బాధ్యత మొదలైన అంశాలన్నీ మనకి అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చైల్డ్ హెల్ప్స్ క్లాస్మేట్స్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ గ్రూప్ యాక్టివిటీస్. సో మనం జట్టు పనులు ఎన్నో ఇస్తుంటాం పిల్లలకి. వాటి యొక్క కేరింగ్ అండ్ షేరింగ్ మెథడ్లో గ్రూపు జట్టుగా సహాయం చేసి సమూహ కార్యక్రమాల్లో పాల్గొనడం. సో ఇటువంటి విజువల్ ఇమేజెస్ ద్వారా మీకు కాన్సెప్ట్ ఉంది. సో ఇది చాలా ఈజియెస్ట్ టాపిక్ చాప్టర్ 3 అనేది. మనం అయినప్పటికీ బిట్స్ ఏ విధంగా అడుగుతారనేది మనకు తెలియదు. నెక్స్ట్ 3.5 సంబంధించి సామాజిక అభివృద్ధి దశలు. దీంతో ఐసోలేటెడ్ క్రీడ, రైట్, ప్రత్యేక క్రీడ, సమాంతర క్రీడ, సామాజిక క్రీడ, వీటి యొక్క సామాజికంగా పరిపక్వత లక్షణాలు అనేటివి మనం ఈ యొక్క దశ తీసుకుంటే ప్రత్యేక క్రీడ ఐసోలేటెడ్ ప్లేలో ఎటువంటి పరస్పర చర్య లేకుండా ఒంటరిగా ఆడుకుంటాడు పిల్లవాడు. అదే లక్షణాలు తీసుకున్నప్పుడు ఇతరులపై ఆసక్తి తక్కువ, సహకారం ఉండదు, తన పనిపైన దృష్టి సాధారణంగా 2 ఏళ్ల వరకు కనిపిస్తుంది. 2 ఏళ్ల పిల్లాడు పక్కనే ఉన్న ఇక్కడ ఈ యొక్క బ్లాక్స్ని ఇతర పిల్లలను పట్టించుకోకుండా బ్లాక్స్తో టవర్ కట్టాలని అనుకుంటాడు. నెక్స్ట్ సమాంతర క్రీడ. పిల్లలు ఒకరొకరు దగ్గరగా ఆడుకుంటారు కానీ పరస్పరం మాట్లాడుకోరు. దీన్ని మనము ఈ చెస్ కానీ హోంవర్క్ చేసేటప్పుడు అన్నమాట, రైట్. సో అవేర్నెస్ ఆఫ్ అదర్స్, నో ఇంటరాక్షన్, సేమ్ ప్లేస్ సేమ్ యాక్టివిటీ, బట్ ఏజ్ పరంగా అయితే 2 to 3 years. నెక్స్ట్ సోషల్ ప్లే, సామాజిక క్రీడ. పిల్లలు కలిసి ఆడుకుంటారు, మోర్ దాన్ 2, బొమ్మల్ని మరి ఆలోచనలు పంచుకుంటారు, పరస్పర చర్య, సహకారం, పంచుకోవడం, సహాయ నియమాలను అనుసరిస్తారు. ఇది 3 years తర్వాత కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ప్లే ఎ గేమ్ టుగెదర్ ఫాలోయింగ్ రూల్స్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ టు విన్, రైట్. సో ఈ విధంగా కనిపిస్తాయి. సో ఇందులో మనకి 4th సంబంధించి సామాజికంగా పరిపక్వత లక్షణాలకు సంబంధించి సోషల్ మెచ్యూరిటీ అండ్ ద క్యారెక్టర్స్కి వచ్చినప్పుడు ఇతరులు అంగీకరిస్తారు, సానుభూతి చూపిస్తారు, సహకరించి గుంపులో పనిచేస్తారు, నియమాలు బాధ్యతలను గౌరవిస్తారు, భావోద్వేగాలు నియంత్రించుకుంటారు, నాయకత్వ మరియు ఇతరులకు సహాయం చేయడము, సానుకూల ధోరణి విలువలు కలిగి ఉండడము, సమాజానికి సేవ చేయలేనంత ఆలోచన అప్పుడప్పుడే పుడుతుందన్నమాట, రైట్. సో ఈ విధంగా ఒక సామాజికంగా పరిపక్వత రావడానికి పెద్దవారిని రోడ్డుపై దాటించడము, సహాయం చేయడము, పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటివి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో డియర్ వ్యూయర్స్, సో కీ టేక్ అవే పాయింట్స్ ఇక్కడ పిల్లలకు ప్రత్యేక క్రీడ నుంచి సామాజిక క్రీడ దశను దాటుతారు. ఆట సామాజిక నైపుణ్యాలు, సహకారం, బాధ్యత నేర్చుకుంటుంది. సానుభూతి, సహకారం, బాధ్యత, సానుకూల ప్రవర్తన ద్వారా సామాజిక పరిపక్వత అనేది డెవలప్ అవుతుంది. ఈ విధంగా మనము 3 chapters కవర్ చేసుకున్నాం. వీటికి సంబంధించి ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడుగునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. బట్ మనం 3 chapters కలిపి 10 MCQs చూడండి. గిరిజన సమాజంలో ఒక బాలుడు పెద్దల నుండి వేట నైపుణ్యాన్ని నేర్చుకొని ప్రకృతిని గౌరవిస్తాడు. ఇది ఏ ప్రభావాన్ని సూచిస్తుంది? సో ఆన్సర్ సోషియో కల్చరల్ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ డ్యూరింగ్ ఎ డిస్ప్యూట్ ఓవర్ టాయ్స్ ఎ చైల్డ్ లిసన్స్ టు హిజ్ ఫ్రెండ్స్. బొమ్మల విషయంలో వచ్చిన తగాదాలో ఒక బాలుడు తన యొక్క స్నేహితుడిని ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనమాట, డిజగ్రీ అవ్వడము. అండ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో పంచుకోవడానికి అంగీకరించ ఆట కొనసాగిస్తుంది. దేనికి ఉదాహరణ అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్. సో సామాజికరణలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ఏజెంట్ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ. నెక్స్ట్ ఒక బాలుడు ఇంట్లో దయచేసి, ధన్యవాదాలు అని నేర్చుకుని పాఠశాలలో కూడా అలాగే ప్రవర్తించారు. దీన్ని ఏది సూచిస్తుంది అంటే ఆన్సర్ ఏ, అనుకరణ. సో థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ అనే పదాలు మనము పెద్దల ద్వారా పిల్లవాడు కూడా అనుకరించడం. నెక్స్ట్ రవి అండ్ సురేష్ హ్యాడ్ ఎ ఫైట్ డ్యూరింగ్ ఎ గేమ్. లేటర్ దే టాక్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ అండ్ బికమ్ ఫ్రెండ్స్ అగైన్. సో దీన్ని మనం గొడవ పడతారు, మరి మాట్లాడుకుంటారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ ప్రక్రియ అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. నెక్స్ట్ కింది వాటిలో సామాజిక పరిపక్వత గల వ్యక్తుల లక్షణం కానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది సోషల్లీ మెచ్యూర్ ఇండివిజువల్స్. ఆన్సర్ డి, సెల్ఫిష్నెస్. మిగతావన్నీ మెచ్యూరిటీకి అఫెక్టివ్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్
టూ చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ సైడ్ బై సైడ్ అండ్ డ్రాయింగ్ అవుట్ వితౌట్ టాకింగ్ ఇంటరాక్టింగ్. సో ఇద్దరు పిల్లలు పక్కపక్కనే కూర్చొని మాట్లాడకుండా తమ తమ చిత్రాలను గీస్తున్నారు. ఇది ఏ దశ అన్నప్పుడు ఆన్సర్ బి, ప్యారలల్ ప్లే. సమాంతరంగా పనిచేసుకున్నారు కానీ ఎటువంటి ఇంటరాక్షన్ లేదు. సో మనం కాన్సెప్ట్ ద్వారా దీన్ని బాగా ఈజీగా చేయగలుగుతున్నాం. నెక్స్ట్, ఒక సమూహంలో పిల్లలు నియమాలు పాటిస్తూ సామాగ్రిని పంచుకుంటూ ఒకరొకరు పరస్పరంగా సాయం చేసుకుంటూ ఆడుతుంది. ఇది ఏ దశకు ఉదాహరణ అంటే సోషల్ ప్లే. నెక్స్ట్ 9వ చూస్తే మనకు చాలా ఈజీ. కింది వాటిలో పిల్లల సానుకూల సామాజిక అభివృద్ధిని ఏది బాగా ప్రోత్సహిస్తున్నప్పుడు ఇంటరాక్షన్, గైడెన్స్ అండ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్, చైల్డ్ వాలంటీర్స్ టు హెల్ప్ అన్ ఎల్డర్లీ పర్సన్ అక్రాస్ ద రోడ్. సో ఇక్కడ ఒక బాలుడు ఒక వృద్ధుడిని రోడ్డు మీద దాటడానికి సహాయం చేస్తున్నాడు. తన వంతు సాయంగా సమానంగా తన వంతు కోసం సహనంగా వేచి ఉండడం. దీన్ని సూచిస్తుందంటే ఆన్సర్ సోషల్ మెచ్యూరిటీ, సామాజిక పరిపక్వత. సో ఇలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనకి ఈ యొక్క అంశాలని కోరిలేట్ చేయడానికి అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్లో. సో డియర్ ఫ్రెండ్స్, like this we do share every day the epithet and as well as our textbook related and upcoming trainings. Everything will be under this channel called English and Education Updates. So please do subscribe and do share with your friends for more educational and enhancing activities. With this we conclude today's video. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.